మిర్చి మ్యూజిక్ అవార్డ్స్ థర్డ్ ఇయర్ కండక్ట్ చేస్తున్నారు. లాస్ట్ 2 years ఈ అవార్డ్ ఫంక్షన్ చెన్నైలో ఆర్గనైజ్ చేశారు. ఈ సంవత్సరం August 4th ఫస్ట్ టైం ఇన్ హైదరాబాద్ మిర్చి మూవీస్ విల్ బి ఆర్గనైజింగ్ దేర్ ఫంక్షన్. ఈ అవార్డ్స్కి వాళ్ళు ఒక జ్యూరీని ఆర్గనైజ్ చేసి 13 కేటగిరీస్కి అవార్డ్స్ ఇస్తారు. సాంగ్ ఆఫ్ ది ఇయర్, ఫిల్మ్ ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్, మ్యూజిక్ కంపోజర్ ఆఫ్ ది ఇయర్, లిరిసిస్ట్ ఆఫ్ ది ఇయర్, మేల్ వోకల్ సింగర్ ఆఫ్ ది ఇయర్, ఫీమేల్ వోకల్ సింగర్. అలానే అప్కమింగ్ టాలెంట్ని ఎంకరేజ్ చేయడానికి మేల్ వోకలిస్ట్కి, ఫీమేల్ వోకలిస్ట్, కొత్త మ్యూజిక్ కంపోజర్కి, లిరిసిస్ట్కి కూడా అవార్డ్స్ ఉన్నాయి. టెక్నికల్గా సౌండ్ మిక్సింగ్కి ఒక స్పెషల్ అవార్డ్ ఆర్గనైజ్ చేశారు. లిసనర్స్ చాయిసెస్ తోటి 2 అవార్డ్స్ ఉంటాయి, సాంగ్ ఆఫ్ ది ఇయర్ అండ్ ఫిల్మ్ ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్. అది లిసనర్స్ రేడియో మిర్చి సాంగ్స్ విని ఓట్ చేసే అవార్డ్స్ అవి. ఈ అవార్డ్స్ చాలా పద్ధతిగా వితౌట్ ఎనీ పార్షియాలిటీ కంప్లీట్ సాంగ్స్ అన్నీ అందరు జ్యూరీ మెంబర్స్కి పంపించి ఆ లిస్ట్ని ఫస్ట్ ఒక 15 లిస్ట్గా చేసి తర్వాత దాన్ని 5గా చేసి ఆ తర్వాత సింగిల్ ఓట్స్ చేస్తారు. దీన్ని మొత్తం ఇది కండక్ట్ చేసేది మొత్తం ENY వాళ్ళు. సో దెర్ ఇస్ అ వెరీ సైంటిఫిక్ అండ్ ట్రాన్స్పరెంట్ and confidential method of getting the votes done. So there is no partialities or no side shown to anybody. So that's the good thing about it. అత్యంత ప్రభావం ఈ మధ్యకాలంలో దాదాపు ఈ 6 ఏళ్ల నుంచి రేడియో మిర్చి తెలుగు జీవితంలో భాగమైపోయిన క్రమంలో వాళ్ళు 3 ఏళ్ల నుంచి ఈ అవార్డ్స్ ఇవ్వడం అంటే ఒక ఆర్టిస్ట్కి బాగా మంచి ఎంకరేజ్. పెద్దవాళ్ళకైతే చాలా గౌరవం ఇచ్చినట్టు, చిన్నవాళ్ళకు మంచి ఉత్సాహం ఇచ్చినట్టు. దీంట్లో మిత్రులందరూ చాలా ఉత్సాహంగా పాల్గొని ఫుల్ డే మేము దీన్ని స్పెండ్ చేసి ఎక్కువ భాగం న్యాయంగా ప్రవర్తించామని చెప్పడానికి ఎక్కువ భాగం నైస్ ఎవ్రీబడి డిడ్ దేర్ బెస్ట్. ఎందుకంటే పార్షియాలిటీకి అవకాశం లేదు. చాలా చక్కటి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా అన్సంగ్ హీరోస్కి ఎవరైతే ఇండస్ట్రీలో ఉంటూ వాళ్ళ పేరు ప్రఖ్యాతులు పెద్దగా తెలియకపోయినా పనిచేసిన వాళ్ళు, వాళ్ళని గుర్తించి వాళ్ళకి ప్రత్యేకంగా ఒక అవార్డు ఇవ్వడం చాలా అభినందించదగ్గ విషయం. ఫర్ దట్ ఐఎమ్ థ్యాంకింగ్ రేడియో మిర్చి. పాలు పంచుకోవటం, అలాగే మంచి సంగీతాన్ని బయటికి తీసుకొచ్చే ప్రయత్నంలో 100% కాన్ఫిడెంట్గా, ఎట్టి పరిస్థితుల్లోనూ బయాస్ లేకుండా మేము అందరం కాంపిటీషన్లో ఉన్నప్పటికీ ఆ పర్టికులర్ కేటగిరీ వచ్చేసరికి మేము ఓట్ చేసుకునే ఫెసిలిటీ లేదు. అంత పద్ధతిగా, అంత ట్రాన్స్పరెంట్గా ఓట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ విన్నర్ని డిసైడ్ చేయడం జరుగుతుంది. పొరపాటున ఆల్బమ్స్ అంటే ఈ మధ్యకాలంలో ఒక 20 సినిమాలకి పాటలు లేకుండా ఆ సినిమాలు రిలీజ్ అయ్యాయి లాస్ట్ ఇయర్. సో ఏ ఒక్క పాట మిస్ అవ్వకుండా స్క్రీనింగ్ జ్యూరీ 15 పాటలకి కుదించి మా దగ్గరికి తీసుకొస్తే ఆ 15 పాటల్లో నుంచి కనీసం పక్కన ఎవరు పాడారు, ఆ పాట ఎవరు రాశారు, తదితర విషయాలు ఏది కూడా మెన్షన్ చేయటం జరగదు అక్కడ. ఓన్లీ ఏ పాట, ఏ సినిమా అంతే ఉంటుంది. సో అంత ట్రాన్స్పరెంట్గా మిర్చి మ్యూజిక్ అవార్డ్స్ విన్నర్స్ని డిసైడ్ చేయడం అవుతుంది. ఈ సంవత్సరం అంటే లాస్ట్ 2 yearsతో కంపేర్ చేస్తే ఈ సంవత్సరం పోటీలో ఉన్న పాటలు కానీ ఆల్బమ్స్ కానీ విన్నర్స్ వరకు డెఫినెట్గా విన్నర్స్ రేంజ్లో ఉన్నా, మాకు టెన్షన్ తెచ్చేంత పోటీ అయితే ఆల్బమ్స్లో కనిపించలేదని మాత్రం మేము నిర్మోహమాటంగా చెప్తున్నాం. అందరం జ్యూరీ మెంబర్స్ అందరం ఫీల్ అయ్యాం. అది ఎక్కడో తెలియని ఒక వ్యాక్యూమ్ మన మ్యూజిక్ ఇండస్ట్రీలో ఉంది అని ఫీలింగ్ వచ్చింది. ఈ సంవత్సరం డెఫినెట్గా ఇంకా మంచి ఆల్బమ్స్ వస్తాయనుకుంటున్నాం. విన్నింగ్ ఏవైతే షార్ట్ లిస్ట్ అయ్యావో ఫైనల్గా అవి మాత్రం డెఫినెట్గా చాలా మంచి మంచి ఆల్బమ్స్, మంచి మంచి సాంగ్స్ కేటగిరీస్లో ఉన్నాయి. అండ్ విన్నర్స్ ఎవరు అనేది మేము సీక్రెట్ ఓటింగ్ చేశాం కాబట్టి ఎవరు అయి ఉంటారని మాకు కూడా తెలీదు. దట్స్ ది బెస్ట్ థింగ్ దట్ మిర్చి ఈజ్ డూయింగ్. సంగీతానికి సంబంధించి లేదా ఆ చిత్ర పాత్ర చిత్రానికి సంబంధించి ఆ రచయిత ఎంత బాగా రాశాడు, అలాగే ఒక కొత్త అప్కమింగ్ సింగర్ తీసుకుంటే ఇతను ఇండస్ట్రీకి పనికొస్తాడా లేదా, ఇతని వాయిస్ ఇండస్ట్రీకి సూట్ అవుతుందా లేదా, అలాగే అప్కమింగ్లో ఇలా ఉంటాయి. అలాగే పాత వాళ్ళు మన ఆల్రెడీ మ్యూజిషియన్స్లో తీసుకోవాల్సి వస్తే వాళ్ళకి సంబంధించి వాళ్ళు ఆ పాటకి న్యాయం చేశారా లేదా, లేదా ఒక మంచి పాట తీసుకుంటే అందులో ప్రతి మాట వినిపించిందా లేదా,
అద్భుతంగా ఉందా లేదా, మనకు ఆ ఫీల్ ఉందా లేదా, ఇవన్నీ కన్సిడరేషన్లోకి వస్తాయండి. పాటను పాటగానే కాకుండా ఒక అనుభూతిగా కూడా తీసుకుని అలాగా అందరం ఫీల్ అయింది. అది మేము మా వేళ్ళు అలా నొక్కుతున్నా సరే అందరి మొహాల్లో ఒకటే ఫీలింగ్ ఉందని కొంతమంది మేము గెస్ట్ చేసుకున్నాం వాళ్ళు మేము. వాటిని అవాయిడ్ చేసే అంటే ఒక మంచి ప్రోడక్ట్ని బయటకు తీసుకురావాల్సిన ప్రయత్నం ఏదో జరగాలనిపించింది. ఇంకా ఈ రకంగా చూస్తే 98.3 రేడియో మిర్చి వాళ్ళు పాటల్ని రోజు ప్రసారం చేయడమే కాకుండా ఇట్లా మంచి అవార్డ్స్ ఇచ్చి మంచి తెర వెనుక ఉన్నటువంటి టెక్నీషియన్స్ని అందరినీ ఇలా ప్రోత్సహించడం, సన్మానించడం చాలా గొప్ప విషయంగా భావిస్తున్నాం.